దేవుడు కొందరి గొంతుల్లో సప్తస్వరాలు పెడతాడు. అందరమీ పాడలేం, అందరమీ ఆడలేం, అందరూ చూడలేం, అందరం వినలేం. శరీరంలో అవయవాలు ఎలా ఒక్కొక్కటిగా దేవుడు పెట్టాడో అవన్నీ కూడా ఆయన కోసమే. పాడుతున్నది క్రైస్తవులు కాదు, పాటలు పాడుతున్నది క్రైస్తవులు కాదు. తమ గాత్రాన్ని, తమ శబ్దాన్ని అమ్ముకుంటున్నారు. ఘంటసాల కానివ్వండి, బాలసుబ్రహ్మణ్యం కానివ్వండి, మహమ్మద్ రఫీ కానివ్వండి, ఆ తర్వాత సింగరు హిందీ కుమారస్వామి కానివ్వండి, ఉదిత్ నారాయణ కానివ్వండి, సోనూ నిగమ్ కానివ్వండి, యేసుదాస్ కానివ్వండి, పేరు యేసుదాస్ అయినా ఆయన కాడు యేసుకి. వీళ్ళందరూ వాళ్ళ స్వరాన్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన చక్కటి గొంతుని ఒక పాట పాడడానికి ఒక ఆయన 1,00,000 తీసుకుంటాడు. ఒక ఆమె 5 లక్షలు తీసుకుంటుంది. బాంబేలో 2 లక్షలు తీసుకుంటారు. అమ్ముకుంటున్నారండి, వాళ్ళ గొంతు అమ్ముకుంటున్నారు. దేవుణ్ణి ఎలా అమ్ముకుంటున్నారో ఈరోజు క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులు దేవుణ్ణి అమ్ముకుంటారు. నమ్ముకోవడం కాదు, అమ్ముకోవటం. అమ్ముకుంటున్నారు. అదిగో ఇప్పటి వరకు అమ్ముకున్న ఒక ఏడిడిని చూపించాం కదా, అమ్ముకున్నవారు నా దగ్గర ఉండకూడదు. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన శరీరములోను ప్రతి అవయవం కనబడినది కానీ కనబడనది కానీ మీరు మీ తిండికి అమ్ముకోకండి. మీ ఆరోగ్యాన్ని డబ్బుకి అమ్ముకోకండి. కాపాడుకోండి దాన్ని. బయటకున్న ఈ శరీరం లోపల సజీవమైనవై ప్రతి క్షణం కొట్టుకుంటూ ఆడుతూ తెలివిగా ఉంటాయి. అవన్నీ కూడా మనం నిద్రపోయినా అప్పుడు పని చేయిస్తున్నది మనలో ఉన్న దేవుని ఆత్మ. ఈ ఆత్మ అమ్ముడిపోదు. యేసు అమ్ముడుపోలేదు, అప్పగింపబడ్డాడు. రక్తాన్ని అమ్ముకోలేదు, తన పిల్లల పాపాలను తీసేయటానికి. దేవుడు ప్రకృతిని మనకు అమ్మలేదు, ఇచ్చాడు మనం సుఖపడాలని. ఈరోజు దేవుడి నుంచి తమ శరీరాల వరకు ప్రకృతిలో దేవుడు సృష్టించిన ప్రతి దానిని
భూమిలో దొరికిన బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, అమ్ముకోవటమే. ఇప్పుడు ప్రపంచ దేశాలు కుమ్ముకుంటున్నాయి, తొక్కుకుంటున్నాయి. ఒక దేశం ఒక దేశాన్ని తొక్కుతుంది. దేవుడిచ్చిన ఆస్తిని మానవ బాంబులుగా మార్చేసి ఒక దేశం మీద నుంచి ఒక దేశానికి విడిచిపెడుతున్నారు. ఎప్పటికీ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంచుమించు 5 ఏళ్ల పైనే అయి ఉంటుందేమో. మరి ఎప్పటికీ యుద్ధం జరుగుతుంది, నాశనం అయిపోతున్నారు, లక్షల మంది చచ్చిపోతున్నారు. చచ్చిపోని ఎందుకు? వాళ్ళు సర్పసంతానం అయిపోయారు గనక దేవుడు జోక్యం చేసుకోవటం లేదు. అది గమనించండి. ఏదో కేఏ పాల్ వెళ్ళాడు, యుద్ధాన్ని ఆపేశాడు, ఇదంతా గాలి మాటలు ఇవన్నీ. చాలా మంది గాలి కబుర్లు చెప్పుకుంటారులేండి. ఏదో మోడీ గారు అలా చేశారు, ఇలా చేశారు, ఏమీ చేయలేదు. ప్రజలకు ఏమీ చేయని ప్రధాని ఏదో దేశానికి చేసేటట్టు. దేశం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భూభాగమా, అందులో ప్రవహించే నదుల, అందులో ఉన్న కొండల, తవ్వుకుంటే దొరికే బంగారమా? ఏడు చేశాడు? ఏమి చేయలేదు. ఏదో చేసేటట్టు ప్రజలకు చెయ్యాలి. ఒక తండ్రి తన పిల్లలకు అన్నం పెడతాడు, ఒక తండ్రి తన పిల్లలకు అన్నం పెడతాడు. ఒక నాయకుడు తన ప్రజలకు అన్నం పెడతాడు. ప్రధాని దేశానికి రాజు అయితే 144 కోట్ల భారతీయులకు అన్నం పెట్టాలి. ఇప్పటికీ చూడండి, బొంబాయి నిండా అడుక్కున్న వాళ్లే, బొంబాయి నిండా కోటీశ్వరులే. కోటీశ్వరులుగానే ఎదిగిపోతున్నారు. అడుక్కున్న వాళ్ళు రోగాలను పడి చచ్చిపోతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి లేరా, మంత్రులు లేరా, ప్రజానాయకులు లేరా, సంస్థలు లేవా? ఎవ్వడు అన్నం పెట్టడు. ఎక్కడో ఫిలిప్పైన్స్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇండియా దేశంలో చేరి కొంతమంది వాళ్ళ కొరకు పొంచి ఉన్న గుంట నక్కల్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ప్రతి పల్లెటూరుకి వెళ్ళి డబ్బులు పంచి గుడులు కట్టి తప్పుడు బాప్తీసాలు ఇస్తున్నారు. అందుకే ఈరోజు చెడపేరు మనకి. క్రైస్తవులు వాళ్ళ మతంలో కలుపుకుంటున్నారని. అది మనకు సిగ్గు కదా? విదేశీయులు దేశానికి రాకుండా ఆపిన ప్రభుత్వం వాళ్ళ కింద పనిచేస్తున్న ఈ ప్రతినిధులు పట్టుకోవాలి. మరి వీళ్ళుండబట్టే కదా వాడొచ్చారు, వాళ్ళు రాబట్టే కదా వీళ్ళు మన పిల్లల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని మారుస్తున్నారు, మంచి వారిని చెడ్డవారుగా మారుస్తున్నారు, డబ్బు చూపించి తప్పు చేస్తున్నారు. మన భారతీయులు ఈరోజు మన మీద కక్ష ఎందుకు పెట్టుకున్నారు అనుకో, క్రైస్తవుల్ని అంతం చేసేయాలి. ఏమండి, మనం ఏమైనా మోసం చేశాను? మన సంఘం గురించి చెప్పండి. విశాఖపట్నంలో ఉన్న ఈ నామకార్థ సంఘాల గురించి నేను చెప్పడం లేదు. మనం ఎవరినైనా మోసం చేస్తున్నామా, లేదా దేవుని మహా కార్యక్రమాలకి మన ప్రాణాలొడ్డి మన ధనాన్ని ఇస్తున్నామా? ఎందరో మోసగాళ్ళు ఉన్నారు మన మధ్య. జనాలు మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి సంవత్సరాలు గడిచినా ఇదిగో ఇదిగో అదుగో అంటూ మాయ చేస్తూ మన మభ్య పెడుతూ తిరుగుతున్నారు మన మధ్య. వద్దండి, ఈ తప్పులు చేయకూడదు. మనం అలాంటి వాళ్ళం కాదండి. ఎవరో ఒక అనాథ లాంటి స్త్రీ, ఆవిడ ఫోటో అయినా ఒక అనాథ, ఆవిడ
కళాశాల పేరు మీద విజయ్ కుమార్ నాయన ఎంతసేపు పెట్టరా, వెంటనే రెడీగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి మీరు. ఇప్పుడు ఎలాగుందో తెలుసా, మన రాష్ట్రపతిలాగా ఉంది. మురుమురు ద్రౌపది మురుము. మరి ఆమె అక్కడ ఉంది, ఈమె ఇలా ఉంది. ఆమె వరిష్ట రాజకీయ నాయకురాలు, టీచరు. ఆమెకు ఆ పదవి ఎందుకు ఇచ్చారో తెలుసా? త్యాగశీలి. ఆమె మురుమురు త్యాగశీలి. ఈమె బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్కి ఆమె చెల్లెలు చిన్న మురుమురు ఈవిడ. ప్రస్తుతం ఈవిడ అవసరత ఏంటో తెలుసా? పల్లెకు కనీసం 3-4 పల్లెలు కాలినడకన నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించే భక్తురాలండి ఆవిడ. రేపు నెల నుంచి నెలకు 5,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పాను. నేను ఇస్తానమ్మా, నా కష్టం, నా కష్టం. అందరికి డబ్బు పంపుతాను. 20,000 అయితే 20,000, 50,000 అయితే 50,000. నా కష్టాన్ని పంపుతాను. ఎందుకంటే నా కష్టం ఇస్తేనే నాకు దేవుడు ఇస్తాడు. ఈరోజు నేను ఇంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను అంటే దేవుడు నాకు ఇచ్చిన అధికారం, అంతస్తు, జ్ఞానం. ఈమెకి ఒక పాత స్కూటీ అయినా పర్వాలేదు, కొత్తది కొనండి అని నేను అంటం లేదు. నా పిల్లలు ఎంతైనా ఇస్తారు, సమర్థులు. తండ్రి అడిగితే, నేను అడిగితే, ఎవరి గురించి అయినా చెప్తే మాత్రం లక్షలు, భోజనానికి 60 లక్షలు ఇస్తున్నారంటే నా పిల్లలు. ఈమె బండికి 2 లక్షలు. లేదా మీ దగ్గర పాతది కండిషన్లో ఉన్న ఏ స్కూటీ ఉన్నా ఆమె అడ్రస్ అంతా ఉంది దాని మీద, ఆమెకి ఇవ్వండి. దేవుని కోసం తిరుగుతుంది. పాస్టర్లు పిలిచి ఆవిడ మాట్లాడుతుంది చూడండి. అక్కడున్న లోకల్ పాస్టర్లని అదిగోండి, ఆమె పోడియం దగ్గర నిలబడింది చూడండి. వీళ్ళందరూ దైవ సేవకులు. వీళ్ళందరూ ఎవరు? దైవ సేవకులు. దైవ సేవకులు నిలబెట్టి పోడియం ముందు నిలబడి ఒక స్త్రీగా మహాజ్ఞానాన్ని ప్రకటించగలిగిన సత్తా చెయ్యెత్తి ఆమెను చూస్తున్నారు ఫోటోలో మీరు. ఈమెకు సాయపడరా? ఎంతో కొంత పంపించండి, ఎంతో కొంత మీకు కలిగింది. అలాగ కూడుకుంటే జీవనికి 1,50,000 ఎలాగొచ్చాయో ల్యాప్టాప్ కొనుక్కోవడానికి 2 లక్షలు అయినంత వరకు పంపండి చాలు, కొత్త బండి కొనుక్కుంటుంది. దేవుని పిల్లలారా, నా పిల్లలైన వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ఒకటే నేర్పించాను: ఇవ్వటం, 2 కష్టపడడం, 3 భోజనం పెట్టడం. మార్కు వెళ్ళిపోక పాట పిలుస్తాను, కూర్చో. దేవుని పిల్లలారా, నా పిల్లలందరూ కూడా త్యాగదనులు. నాలాంటి సంఘమే, నా దగ్గరున్న మీలాంటి వాళ్లే. అపోస్తలుడైన పౌలుకి ఎన్నో సంఘాలున్నా ఫిలిప్పి సంఘం అని ఒకటి ఉంది. దాని గురించి ఆయన ఏమన్నాడో ఒకే ఒక మాట చదువుకొని మార్కొచ్చి తొందరగా పాట పాడియాలి. అర్థమైంది కదా? రెడీగా ఉండు నువ్వు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి
జాగ్రత్తగా చూడండి. 13వ వచనం నుంచి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి, నన్ను బలపరచు వాని బట్టి నేను సమస్తమును చేయగలను. నన్ను అమెరికా వాడు బలపరచడం లేదు, ఇంగ్లాండ్ వాడు బలపరచడం లేదు, ఫిలిప్పైన్స్ వాడు బలపరచడం లేదు. ఎవడో అనామకుడు, ఏదో దేశంలో ఉన్న అనామకుడు డబ్బులు ఇచ్చి నన్ను ఏం బలపరచలేదు. డబ్బులు ఇస్తే మోసపోయేది రాజకీయ నాయకులు కానీ పిడి సుందరకాడు. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పి సంఘమట, అపోస్తులుడైన పౌలు శ్రమలలో సహాయపడుతున్నారట ఆయనకి. ఆయన శ్రమలలో పాలు పంచుకుంటున్నారట వాళ్ళు. ఇచ్చు విషయములోను, ఫిలిప్పీయులారా 15వ వచనంలో, ఫిలిప్పీయులారా, ఫిలిప్పి సంఘములో ఉన్న క్రైస్తవులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా పట్టణం నుండి, యూరప్ నుండి వచ్చినప్పుడు, ఇవ్వటంలో ఫిలిప్పీలు తర్వాతే ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు. కొరింథీ సంఘం పాలివారు కాలేదు, రోమా సంఘం పాలివారు కాలేదు, కొరింథీయుల సంఘం పాలివారు కాలేదు, దెస్సలోనిక సంఘం పాలివారు కాలేదు. ఇన్ని సంఘాలు కట్టిన పౌలుకి ఆయన్ని కష్టాల్లో ఆదుకోవడానికి ఎవ్వరూ రాలేదట. ఎవరొచ్చారు? ఫిలిప్పులో ఉన్న క్రైస్తవులు. నా పిల్లలు కిందటిసారి 52,000 ఇచ్చారు, 52 లక్షలు ఇచ్చారు. క్షమించండి, ఉచిత భోజనం. 2007కి నా పిల్లలు 2027కి నా పిల్లలు ఈ సంవత్సరం 60 లక్షలు. ఏమండి, నా పిల్లలేనా? డబ్బా కొట్టుకున్న వాళ్ళు ఎన్నో చెప్తే, కొంతమంది నా ముందుకు వచ్చి, డాడీ మీకు ఏది కావస్తే అది ఇచ్చేస్తాను. ఉత్తిరేనండి. వాళ్ళ మాటలు వాళ్ళు వింటున్నాను అనుకుంటారు, కానీ నేను ఏదో పక్క చూస్తూ ఉంటాను. అరిచిపోతాడు అంతే. అరుస్తారు. కుక్క ఏం చేస్తుంది? దాని గుణమే అరడం, లేకపోతే కరడం. ఇలాగ అరుస్తుంటారు. అరిచే కుక్కల్ని అస్సలు నమ్మను. అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. జాన్సన్ అన్న కుటుంబం, జాన్సన్ గారు చనిపోయినప్పుడు ఎందరో దేవదూతలు లాంటి వాళ్ళు వచ్చేసారండి నా దగ్గరికి. వాళ్ళు కాదండి, మనుషుల్లో ఉన్న దేవదూతలు, డబ్బా కొట్టుకునేవాళ్ళు. వాళ్ళందరూ నా పాదాల దగ్గర కూర్చొని, మీరేం ఆలోచించకండి, నేనున్నాను. ఎక్కడున్నావు? మీ ఊర్లో ఉంటావు. ఇప్పటి వరకు కనబడలేదు. చచ్చిపోయి 3 ఏళ్ళు అయిపోయింది. డబ్బాలు కొడతారు. అలాంటి వాళ్ళు నమ్మకండి. ఇచ్చేవాళ్ళు తెచ్చిస్తారు, మర్చిపోకండి. ఇవ్వని వాడు ఎప్పుడు ఇవ్వడు. వాడు దొరికితే ఎత్తుకెళ్ళిపోతాడు తప్ప మన దగ్గర. దేవుని పిల్లలారా, నేను నా సంఘాన్ని అలా పెంచుకుంటున్నాను. అయినా నా సంఘంలో దొంగలు ప్రవేశిస్తున్నారు, దోపిడిగాళ్ళు ప్రవేశిస్తున్నారు. జనాలను నమ్మించి జనాలు మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి పని చేసే వాళ్ళందరూ కూడా, ఇదిగోరు ఇందాక పాట ఉంది, నీ మరణమే నీ తుది దినం, అంతవరకు నీకు తెలీదు. అలర్ట్గా ఉండు, ఓకేనా?